మన దేశంలో ఒక చిన్న దీవి ఉంది. పేరు ఎక్కువగా వినిపించకపోయినా దానికి ఉన్న ప్రాముఖ్యత మాత్రం చాలా పెద్దది. ఆ దీవే గ్రేట్ నికోబార్. ఇప్పుడు ఆ దీవిలో కొత్త విమానాశ్రయం నిర్మించాలనే ప్రణాళికపై పనులు మొదలయ్యాయి అనే వార్త బయటకు వచ్చింది. ఈ విషయానికి వెనక ఉన్న నేపథ్యం, ఎందుకు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు, దీనివల్ల ఏమి జరగవచ్చు అన్న విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. గ్రేట్ నికోబార్ గురించి. గ్రేట్ నికోబార్ అండమాన్ నికోబార్ దీవుల్లో అతి దక్షిణ భాగంలో ఉన్న దీవి. ఈ దీవి మన దేశానికి దూరంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. ఇది ఇండోనేషియా దేశానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యమైన సముద్ర మార్గం ఉంది. ఈ కారణంగానే ఈ ప్రాంతం భారతదేశానికి భద్రత పరంగా చాలా అవసరం. కొత్త విమానాశ్రయ ప్రణాళిక. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, గ్రేట్ నికోబార్ దీవిలోని చింగెన్ అనే ప్రాంతంలో గలాథియా బే సమీపంలో కొత్త విమానాశ్రయం నిర్మించాలనే ప్రణాళిక ఉంది. ఇది పూర్తిగా కొత్తగా నిర్మించే విమానాశ్రయం. ఈ విమానాశ్రయం సాధారణ ప్రజల ప్రయాణానికి మరియు ప్రభుత్వ అవసరాలకు రెండు విధాలుగా ఉపయోగపడేలా రూపకల్పన చేస్తున్నారు. అంటే ప్రజల ప్రయాణం, అత్యవసర సేవలు, భద్రతకు సంబంధించిన పనులు అన్నీ ఇక్కడి నుంచే జరగగలవు. ఇప్పటి దశ ఏమిటి? ఇక్కడ ఒక విషయానికి స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నిర్మాణం మొదలుకాలేదు. ఇప్పుడు జరుగుతున్నవి భూమి పరిశీలన ప్రణాళికలు, ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే. అంటే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది? ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, దేశ భద్రతను మరింత బలోపేతం చేయడం. సముద్ర ప్రాంతంలో మన దేశ ఉనికిని మరింత బలంగా చూపించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. రెండవది, ఈ దూర ప్రాంతాన్ని మిగతా దేశంతో అనుసంధానం చేయడం. విమానాశ్రయం ఉంటే అత్యవసర పరిస్థితుల్లో సహాయం త్వరగా చేరుతుంది. మూడవది, అభివృద్ధి. ఉద్యోగాలు, వ్యాపారం, పర్యాటకం ఇవన్నీ పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక్క విమానాశ్రయం మాత్రమే కాదు, ఈ విమానాశ్రయం ఒక పెద్ద అభివృద్ధి ప్రణాళికలో భాగం. ఈ ప్రణాళికలో పెద్ద నౌకాశ్రయం, విద్యుత్ కేంద్రాలు, నివాస ప్రాంతాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తంగా గ్రేట్ నికోబార్ దీవిని ఒక ముఖ్యమైన కేంద్రంగా మార్చాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రకృతి మరియు ప్రజలపై ప్రభావం. ఈ ప్రాజెక్టుతో పాటు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. గలాథియా బే ప్రాంతం చాలా సున్నితమైన ప్రకృతి ప్రాంతం. ఇక్కడ దట్టమైన అడవులు, సముద్ర జీవులు, తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో షొంపెన్ అనే గిరిజన తెగ సహజ జీవనం గడుపుతోంది. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వాదన, ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూనే ప్రకృతిని కాపాడతామని చెబుతోంది. దశల వారీగా పనులు చేయడం, జాగ్రత్తలు తీసుకోవడం, నియమాలను పాటించడం అన్నీ చేస్తామని అంటోంది. ఈ ప్రాజెక్టు ఎలా అమలవుతుందన్నదానిపై ఇప్పుడంతా ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితి, ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. అలాగే చర్చలు, విమర్శలు, ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి మరియు ప్రకృతి, ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయానికి. ముగింపు. గ్రేట్ నికోబార్లో కొత్త విమానాశ్రయం నిర్మాణం మన దేశానికి ఒక కీలక అడుగు కావచ్చు. అదే సమయంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటే తిరిగి పూడ్చలేని నష్టాలు కూడా జరగవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టు అమలు చాలా బాధ్యతతో జరగాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి స్పష్టమైన సమాచారం మరిన్ని వీడియోలుగా చూడాలంటే ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.